హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ ఇయర్ 2026లో ఇది వచ్చేసి ద ఫస్ట్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాతో పాటుగా మీరు కూడా ఈ వీడియోలో వచ్చేసేయండి. సో రష్ బాగుంది అని అంటారు. మేము ఈరోజు జర్నీ ఏ రోజు స్టార్ట్ చేస్తున్నాము అంటే టైం వచ్చేసి 7:48 అవుతుంది. డేట్ ఇవాళ ఎంతరా? 28 కదా? 27 ఒక్క నిమిషం. డేట్ వచ్చేసి ఎంత అంటే 27th రోజు అయితే మేమైతే బయలుదేరుతున్నాము. రష్ ఫుల్ ఉందట. 30 రోజు దర్శనాలు క్లోజ్ చేస్తారని చెప్పేసి సో ఫటాఫట్ మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. అంత రష్లో కూడా ఏదేమైనా సరే దర్శనం చేసుకొని మేమైతే వస్తాం. తిరుపతిలో వైబ్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా షూట్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. బామా, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎంత డీజిల్ పడుతుందో తెలియదు. ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ కొడుతున్నాము. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 25 ఇస్తుంది మైలేజ్. ఆల్రెడీ ఇంత ఉన్నది. దాంట్లో మొత్తం కలిపి 2300 పట్టింది అన్న. నియో కోసం వెయిటింగ్. సిద్దిపేటలో ఫోన్ చేసిన, ఓరే నియోగా ఏమైంది? రిమోట్ కనెక్ట్ అవుతలేదా? రాస్తా సిద్దిపేటప్పుడు చెప్పిన చెప్పలేదురా, ఫోన్ చేయలేదా? గంట సేపు అవుతుంది. వేరే ఫోన్ చేసిన తొందరరా తొందరరా షీట్ వేసుకొని వస్తున్నారు. బూట్లు గోవా పోతున్నా అనుకున్నట్టున్నాడు. తిరుపతి పోతున్నాను, గోవా అయిపోయినావు. పాపం వాడు ఎన్నిటి నుంచి 4 నుంచి 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు. రాత్రి వీడియోలో అప్లోడ్ చేసారు 2 అయింది. స్నానం చేసి కూర్చున్నా, ఫోన్ చేసిన. తాను చేసిన కింద కూర్చున్నావు, తాను చేసిన కూర్చోవాలి. స్నానం చేసిన, ఫోన్ చేసిన, ఇక చూడిగా తాళం చేసినాడు. మంట గురించి వెయిటింగ్. అజ్జా మంట దమ్ము దమ్మైతుంది. చలి ఘోరం పెట్టింది. ఘోరం పెట్టింది. ఇంకేమైంది? ఆ సాయన్న డైలాగ్ కు నాకేం సంబంధం లేదు. నాకు కూడా మేము సంబంధం లేదు. దీనికి బాగున్నది, నాకేం సంబంధం లేదు. చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా. అరే ఇక వీడియో ఏదిరా? కూరగాని ఫోటో పెట్టి అది పెట్టాలి. ఆ డైలాగ్ మస్తు సెట్ అవుతుంది. అది వైరల్ చేస్తాం. ఘోరంగా వైరల్ అవుతుంది. బంటి లెక్కల వైరల్ అయితే మన ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాం. ఇది ఫ్రీ. ఇది మన మచ్చదే టోల్ గేట్. టోల్ గేట్లు వస్తే లెక్క జింగిడి ఆడున్నాడు. అప్పంచలేవు మొత్తం ధూమ్ ధామ్ పాటలు పెట్టుకుంటూ ఎగురుతా ఉన్నాడు. ఆధార్ కార్డు ముచ్చట వచ్చింది, ఆధార్ కార్డు మర్చిపోయినాడు. అయితే గుర్తులేదు. ప్రాబ్లం ఏడొచ్చిందంటే షార్ట్ అయ్యాగానే మర్చిపోయినాడు. తీసుకుంటా
ఏం తీసలేవు ఇంకా మీ సేవలు తీద్దాం ఆంధ్రలో ఇల్లది కావచ్చు కదా ఆంధ్ర రాకముందు ఏ కార్లో కూర్చోయి ఏమైతుంది సరే ఓకే యాక్సెప్ట్ యుద్ధాన్ని పోయేటోడు కత్తి మనిషి పని నాకు దాని మీద మంచిగా అప్పటి పాట పెట్టరా కాదు ఎట్లా గుర్తుకొచ్చింది అసలుకి వీళ్ళ ఆధార్ కార్డు మీద వాళ్ళ ఊరి పేరు తప్పు ఉంటది అదే అడుగు మీ ఆధార్ కార్డు బరాబర్ ఉంటది అందరిది కట్టి ఇయర్ ఒకటి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆధార్ కార్డు మీ ఊరి పేరు వేరే ఉంటుండే అయితే అది నీకు నిజంగా కరెక్టే ఉందా అని అడుగుదామని అడిగితే ఆధార్ కార్డు లేదా అన్నా అయ్యో నాలుగే వరుకుతున్నప్పుడు ఇక మళ్ళా I don't need your loving, I just steal your heart and cover myself. I don't need your loving, I don't need your loving, I just steal your heart and cover myself. I don't need your loving. గుంటూరు జనరేట్ చేసినాము చూపిస్తాము బట్టు సాయల బట్టు బట్టు ఇది కాదు ఇది బట్టకుండా వచ్చింది ఇట్లా కాదు మేము హెయిర్ ముస్టాచ్ బేడ్ అని మొత్తం అన్ని తీసేయి సేవ్ ఆ ఫోటో సేవ్ అయ్యి మనం నిజంగా గుండె చేయించినా కూడా సేవ్ చేద్దాము అది ఎట్టుంటది ఎట్టుంటది అనేది చూద్దాం సేమ్ ఇప్పటిదాకా ఓన్లీ గుండె వేసినాం ఇప్పుడేమో మొత్తం గడ్డము మీసాలు అన్ని తీసేసినాం చూడు మొత్తం అవుతాడు చూడు ఎవరు రియలిస్టిక్ రియలిస్టిక్ గా పెడితే ఇప్పుడు రియలిస్టిక్ రాలేదు అనుకో ఫోటో సేవ్ అయ్యి ఇది రాలేదు నిజంగా తీసేసినాక ఎట్లుంటారో చూద్దాం నియో ఆలు పెట్టి కొడుతున్నా వెళ్ళే దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏదో ఒక ప్లేస్ లాయినాం పొద్దునుంచి ఏం తినలేదు 3 పూరీలు 2 దోశలు అయితే తింటున్నాం ఇది దోశగాడు ఇది రెండే వచ్చినాయి ఇది దోశ వీడు ఫాస్ట్ అయితే తింటున్నావు అంటే పక్కకుంటే మీ సేవ ఉన్నది మేము తినే లోపల పోయి ఆధార్ కార్డు తీపించుకొచ్చుకుంటాడు ఆధార్ కార్డు మర్చిపోతారు నేను చెప్పినట్టు చెప్తా అయిపో అప్పుడు ఫోన్ గాడు ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పి చేయమంటే అయిపో చేస్తాడు ఎందుకు చేయడు తెలిసిందే ఇప్పుడు తెలిసిన అన్న ఇంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన తెలంగాణ ఆంధ్ర బార్డర్ దగ్గర అయితే ఉన్నాము కృష్ణానది వచ్చేసి మధ్య నుంచి అయితే పోతుంది కృష్ణానదికి ఇక్కడ సైడ్ ఏమో తెలంగాణ అక్కడ సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సగం వాళ్ళేమో తెలంగాణ మనం అబ్బాయిలు వెళ్ళండి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇగో బరాబర్ ఇక్కడ మధ్యలో అయితే ఉన్నాం మనము ఒక్క నిమిషం సో మీరు చూడొచ్చు బరాబర్ కార్ మధ్యలో ఉంది ఇంకా 6 hours 45 minutes చూపిస్తుంది 419 kilometers ఇంకా సినిమా షూటింగ్ గానా ఇస్తారా ట్రైన్ ఏదేమైనా ఇలా ఓడే దీవారా మన దేవరా
ఘోరంగా ఆకలి అవుతుంది. ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంటే. గాడేలా కాదు ఇంతకుముందు చెప్పిన డైలాగు. ఏం డైలాగు? ఇంతకుముందు ఒకటి చెప్తివా, ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్తివా. ఏం చెప్పినా? ఎక్కాలంటే నీ కొండ తగ్గాలిగా. కూరగాడు ఎక్కడ ఎక్కనా? ఫస్ట్ ఇది ఎక్కాలిగా. నేను ఎక్కైతే నేను మెల్లమెల్లగా వస్తా. వస్తా. ఇక వీడియో అయ్యో కోమా కొద్దిగాడు గాయస్ కోమా కొరుకు వాడిని వాడే కోతి వాడిని నేనేం కొరకాలి అడిపోయింది. నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 2:39 అయితే అవుతుంది. ఇంకా 3 hours 47 minutes చూపిస్తుంది. 233 kilometers అవుతుంది అట. సో అక్కడ మన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళనైతే కాంటాక్ట్ అయినాము. వాళ్ళు ఏమంటారు అంటే టోకెన్లు ఇచ్చిన మొత్తమే బంద్ చేసారు, మొత్తమే టోకెన్లు ఇస్తలేరు. ఒకవేళ మీరు రావాలంటే దర్శనం చేసుకోవాలి అంటే దగ్గర 24 నుంచి 30 hours టైం మీద పడుతుంది అంటారు. 30 hours వెయిట్ చేస్తారా? 30 hours 2 రోజులు అయినా సరే వెయిట్ చేద్దాం అన్న ఇంటెన్షన్తో మేమైతే వచ్చినాం. ఒకసారి ఫిక్స్ అయినాం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, ఇయ్యారంటే చేసుకోవాలని చెప్పేసి. ఇంకా 232 kilometers అవుతుంది. ఇక వెళ్ళే మధ్యలో ఇక్కడ ఆగి లంచ్ అయితే చేస్తాం. ఇంకా లంచ్ చేయలేదు. ప్రజెంట్ టైం 2:39 అయితే అవుతుంది. ఇక్కడ లంచ్ చేసుకుంటూ పోతాం. ఇక దారి మధ్యలో ఒక్క రెస్టారెంట్ కూడా కనబడలేదు. సో ట్రావెల్ చేయంగా ఒకటి ఆంధ్ర కిచెన్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనబడ్డది. ఇక్కడ ఆగినాము, పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అది కనబడదు కావచ్చు. కడుపు నిండా తిన్నాం, మొత్తం వెజ్జే తిన్నాము. సో దాని ఎఫెక్ట్ ఎట్టుంటుందో చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి 190 kilometers అవుతుంది. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు శ్రీకాళహస్తి శంకరుడు పార్వతీదేవి విగ్రహం పైన కొండ మీద భలే కనబడుతుంది. తిరుపతి దగ్గర దాకా అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే ఇంకా 38 kilometers అయితే ఉంది. ఈ 38 kilometers గాను 1 hour టైం అయితే పడుతుంది. సో దర్శనానికి వచ్చేసి గైస్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎన్ని గంటలు టైం పడుతుందట అంటే 40 hours టైం అయితే పడుతుందట. 40 కాదు 50 hours వచ్చినా సరే ఈ ఇయర్లో ఎటువంటి దర్శనం అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాము. పోయి అలిపిరి మెట్ల దగ్గర పార్కింగ్ ఉంటుందట. అక్కడ పార్కింగ్ చేస్తే మా తర్వాత ఒక అన్న వస్తా అన్నాడు. ఆ అన్నం తోలుకొని మేమందరం కూడా పైనకైతే ఎక్కుతాము. ఎక్కి పైన దర్శనం అయితే వేసుకుంటాము. చూద్దాం ఏమేం ఛాలెంజెస్, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, ఏం కదా మొత్తం షేర్ చేసుకుంటాం మీతోని. స్టే ట్యూన్ విత్ us. ప్రజెంట్ వచ్చేసి ఇంకా 38 kilometers డిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ దర్శనం అయితే 4 గంటల్లో అవుతుంది, లేకపోతే 40 గంటలు అవుతుంది. ఏం కాదు 40-50 గంటలు అయినా సరే నో ప్రాబ్లం. ఒక అన్నొత్తా అన్నాడు. అన్నొత్తే చెప్పలేం, ఇంకా జల్దీ అవుతుంది కావచ్చు. అన్నొత్తా అన్నాడు. మనం అందరం అల్కగా మెట్లు ఎక్కుతాం కానీ ఇది బండి బండి అలగా ఎక్కుతుంది. మెట్లు ఎక్కితే స్టప్ తినుకుంటా పోతుంది ఏంటరా. పబ్లిక్ ఉంటే 3 రోజులు కూడా ఎన్ని రోజులన్నా కానీ దర్శనం చేసుకొని పోదాం మంచి ఆరామ్సే. మొక్కు ఉంది మొత్తానికి, మొక్కు నేర్పుకోవాలి ఈ సంవత్సరమే. అందు గురించి వచ్చిన పోయి గుడి చేయించుకొని దర్శనం చేసుకొని పోదాం. ఫుల్ ట్యాంక్ కొట్టించినాం కదా. జర్నీ స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా 18 kilometers ఉంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెట్రోల్ ఇండికేషన్ అయితే వచ్చింది. సో అందు గురించి మరొకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాము. నాకు తెలిసి పోనీ కూడా సరిపోదు, పోగా మధ్యలో ఇంకొకసారి ఓపించుకోవాలి. దర్శనానికి ఎంత టైం పడుతుంది అన్నారు? 24 గంటల టైం పడుతుంది. 24 గంటలు పడుతుందట. తొందరగా అవుతుంది. టోకెన్లు ఏం లేవు మా దగ్గర, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. ఆడిస్తారు మీకు టోకన్.
పైన గణపతి పైకి పోతేనే గాలి గోపురం వస్తుంది, టోకెన్ తీసుకోవాలి మీరు టికెట్లు. అక్కడ ఇస్తారా? ఆడిస్తారు టికెట్లు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొంతమంది ఏమంటారు కిందికే తీసుకోవాలంటారు, కొంతమంది ఏమో మధ్యలో ఇస్తామంటారు. నడిచిపోయేలో గాలి గోపురం వస్తుంది, ఆ సైడ్ కౌంటర్ ఉంటుంది, ఆడిస్తారు టోకెన్ మీకు టైం. ఇంకేనా అలా తీసుకున్నాను తీరు. గాలి గోపురం కదా మర్చి అడుగు నన్ను అడగండి, చెప్తారు టోకన్లు ఇస్తారు అని స్లిప్లు ఇస్తారు. ముందుకు అవుతుంది దర్శనము, మామూలు పోతే సరే. మొత్తానికి గాయస్ కొండ పైన గాలి గోపురం వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కనిపించినాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడంటే ఇక్కడ కొండ మీద లైట్లు కనిపిస్తున్నాయి కదా, పోని 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 ఆడ చిన్నగా కనిపిస్తుంది బిల్డింగ్. ఇంకా ఎస్ ఇక మీరు కూడా దర్శనం చేసుకోరు, మొక్కుకోరి. సో ఇప్పుడు వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే పోతున్నాం. అక్కడ పార్కింగ్ ఉందట, ఏం టికెట్లు అవసరం లేవు, ఏం టోకెన్లు ఇస్తలేరట. చక్కగా మెట్లు ఎక్కడే ఇక ఒక దగ్గర పార్క్ చేసి మాకు కావాల్సిన డ్రెస్సులు తీసుకుంటాం, ఐటమ్స్ తీసుకుంటాం, చక్కగా మీరు కొడతాం. ఎక్కడే 12 వరకు చేస్తాం, దర్శనం అయిపోతుంది ఇక. గోవిందా. మొత్తానికి మన కార్ తీసుకొని పార్కింగ్లోకి అయితే వచ్చినాం. మీరు ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసినాం. కాకపోతే టోకెన్లు, ఎస్ఎస్డి టికెట్స్ ఏవైతున్నాయో ఏవి తీస్తలేరట, బంద్ చేసిర్రు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే ఫటాఫట్ డ్రెస్ చేంజ్ చేసుకొని చక్కగా మెట్లు ఎక్కువ స్టార్ట్ చేస్తాం. ఇక మినిమం 4 hours నుంచి 5 hours పడుతుందట మెట్లు ఎక్కడానికి. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకొని పోదాం అంటున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని పోతాం, షార్ట్ వేసుకొని పోతాం. జోబులో ఫోన్ కూడా పర్వాలేదు పైన వారికి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఫస్ట్ ఒకసారి పోతే వెళ్తుంది. కార్ వచ్చేసి గాయస్ ఇక్కడ ఏదో పార్క్ చేసినాం. పోమా అందరు టీ షర్ట్లు తెచ్చుకోర్రు. నా చెప్పలేదు, నేను తెచ్చుకుంది ఉంటే నేను తెచ్చుకున్నా. స్పీకర్ వాళ్ళు అయిపోయినట్టు వస్తున్నా, స్పీకర్ కొత్త. మొత్తం మెట్ల పెట్టిన కుంకుమ మొత్తం అంతా నీళ్ళకు మొత్తం జారి మీద వచ్చింది, మీద కూడా వచ్చింది. కాళ్ళన్నీ జారుతున్నాయి మొత్తం ఆ కుంకుమకు. ఏమైతుంది బాబు నీకు? బాగా దమ్మత్తాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం ఉరికినా మెట్లు ఎక్కుంటా, ఇప్పుడు అంతగానం అది లేదు, ఎక్కడికి వస్తలేదు ఎనర్జీ. ఫస్ట్ వచ్చినప్పుడు మేము కూడా మంచిగానే పోయినాం, దమ్ వస్తుంది ఘోరంగా. 350 రన్నింగ్ పడి పెట్టుకుందాం ఇక్కడ, చక్క ఉరకాలి ఆగకుండా పాడేయాక. నేను ఉరకాలా? ఆయన నిలబడక రా కురుకురా. ఈ చెరి ఆ పైన అది కనిపిస్తుందిగా ఫ్లాట్గా, ఆడదా కురుకుతున్నా ఇప్పుడు నేను. దాన్ని వచ్చేవాళ్ళు నాతో అటే ఇక అలా కూర్చున్నా పోయి. అయ్యో ఉరికి వరకు కాలు పని చేస్తారు, మెల్లగా వచ్చిందా ఏమైంది అబ్బో పని చేస్తారు. ఏ కూర్చున్నా పడరు వేడ ఏమైంది? మాటను అమ్మా నాకు ఈ బ్యాగ్ ఒకటి వచ్చింది. ఏమో అనే ఇవ్వనాక అంటే నేను ఆగుదామని అన్నాడు, ఆగుదామని. నువ్వే అన్నావు అడుగు. నాకే చెప్తాడు బ్యాగ్ ని వేసుకుంటుంది ఇల్లు ఏమన్నా గిదాన బరువు అయినా వేసుకుంటావు. ఇప్పటికి 700 మెట్లు అయితే ఎక్కినాం. ఇప్పటికి
ఘోరంగా చెమటలు వచ్చినాయి ఇగో. బాడీ మొత్తం హీట్ అయింది. వాళ్ళిద్దరు ఆనే ఉన్నారు, వెనకనే ఉన్నారు ఇంకా. నియో వాడు కూరాడు వెనక పడిపోతా ఉన్నారు. నాకే గుర్రానికి దమ్మవుతుంది. సాయన విజ్జి మంచిగానే ఎక్కుతారు. కిట్టు బాయ్ నువ్వు ఫన్నీ ఇక వెనకనే పడిపోయారు. సాయన ఇట్లా మంచిగానే ఎక్కుతారు. ఓ ఆడున్నారు వాళ్ళు. చాలా అవుతుంది. బాడీ మొత్తం హీట్ అయింది ఫుల్. వాళ్ళు ఎన్నో అయిపోయారు, కనబడతలేరు. 100 మెట్ల కింద ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడ పాకుతుండు. కింద పడ్డాడు ఇక, 4 కాళ్ళ మీద పోతుండే ఇక. ఎట్లుంది జాంబీ? అబ్బో చాలా అవుతుంది. సాయన మంచిగానే ఎక్కుతాడు. గత కూర ఉన్నా కానీ వాళ్ళిద్దరు అన్నీ వెనక పడిపోయారు. నన్ను అన్నారు ఇంకా వాళ్ళు, నువ్వు ఎక్కుతావా, నీతో అవుతుందా అది అని. ఇంకా ఎన్నో ఉన్నారా అడిదికు. ఇద్దరికి దమ్మొచ్చ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనల్ని ఆడ కూర్చున్నాం. కింద టోకెన్లు ఇస్తురట, పోమా కింద టోకెన్లు ఇస్తురట. ఇన్ని మెట్లోకి వచ్చినాక ఈడికి 1500 మెట్లు. ఇంకా ఏంటంటే ఇంకా 1800 మెట్లు ఉన్నాయి. చాలా అవుతుంది. కొద్ది ఎనర్జీ గురించి మక్కలు తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. వాటర్ వెరైటీ సీసాలు ఇచ్చారు. ఆ సీసా పని పైన కొట్టుకుంటారు. దాన్ని ఎత్తి కొట్టుకుంటుండు సీసాతో. ఒకటి పెడతా, ఒకటి నాకోటి డీలింగ్ అయ్యింది. స్కామర్ రేపేసిర్రు అసలు మామిడికాయ అంటలేడు, తోతపారి అంటే తోతపారి. తోతపరి అంటారు. అరుగు చెప్పు కామెంట్లో లేపు. తూతపరే కోత మామిడికాయ తోతపరి అంటారు. పారి మీరు లేట్ చేస్తారు బాగా. ఇంక సప్పులేసాలేదు. కోతి పెట్టినట్టు బుక్తుండు. కోతయా కింది నుంచి వెళ్ళి రాంగా ఒక దగ్గర నామాలు కనబడుతున్నాయి అని చెప్పేసి జూమ్ చేసి చూపెట్టిన ఆ మౌంటైన్ అవి వచ్చేసి ఇవే నామాలు. అయిపోయింది దగ్గర వచ్చిన గుట్టెక్కినాం మేము మొత్తం. అడి పందరే అవి కావా పని వాళ్ళతో ప్రజెంట్ వచ్చేసి ఒక ప్లేస్లో ఆపారు. ఎందుకు అంటే చిరుతపుల్లు అటాక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి గ్రూపులు లెక్క పంపిస్తారట. టైం ఎంత అవుతుందంటే 8:44 అవుతుంది. 9:30 దాకా వెయిట్ చేపిస్తారట. 9:30 పంపిస్తారు. గ్రూప్ 9:30కి బాగా మంది అయితే 9:30కి ఎంతమంది వస్తే అంతమంది ఇట్లా గ్రూప్ లెక్క జమ చేసి పంపిస్తారు. పడుతుంది అయ్యా నువ్వు. పిలుచుకున్నా నేను సపోర్ట్
మై సపోర్ట్ సిస్టమ్. ఇవన్నీ అడిగి పందులు ఉత్తి పందులు కావు. గీత ఏర్పడుతుంది అడిగి పందులు మరి గవిట్లను చూస్తే గుర్తుపడుతుంది. జింకలు గోవిందా 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 గోవిందా. హనుమంతుని గుడి దగ్గర రాకనైతే వచ్చినాము. ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయింది. హనుమాన్ గుడి సాంగ్ కంటే ఎక్కువ ట్రావెల్ చేసినట్టేనా? అదే సాయం అయిపోయింది ఇప్పుడు. అయిపోయిందా? ఇంకో 2 కిలోమీటర్లు నడవాలి, తర్వాత ముక్కల మెట్లు, తర్వాత అయిపోతుంది. అయిపోయిందా? మోకాలి మెట్ల గోపురం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం పైన దాకా మోకాల మీద పోవాలి. అయిపోయిందా? అయింది గదంటే ఏమున్నది ఇక. ఇక్కడ కూడా ఉట్టిన ఉన్నది. ఇగో గీడ ఉన్నది పాయింట్ అంతే. గీడ అండ్ మనిషి పాయింట్ షార్ట్ మీద ఎక్కాలి. 15 మెట్లు ఎక్కిన కాలు ఘోరంగా అదే. దగ్గర దగ్గర 150 మెట్లు మొక్కల మెట్లు ఎక్కినాము. నేను ఫస్ట్ వచ్చేసిన, అందరికన్నా ఫస్ట్ వీడి దాకా. బాగా ఆడున్నాడు, కూర ఆడున్నాడు, మచ్చ కనబడతాను లేడు, ఎంగున్నాడు. నేను ఎట్లా వచ్చిన అంటే మధ్యలో దాకా ఇది మెట్టుట ఈడొకటి ఇట్లా వేసుకుంటూ వచ్చిన. తర్వాత మధ్యలో దాకా వచ్చినాక డైరెక్ట్ ఇట్లా నడుచుకుంటా ఎట్లా పోతాం అట్లా వచ్చిన. దాకానే పైన మెట్టు చాలు. సక్సెస్ఫుల్లీ మోకాల మెట్లు ఏదైతే ఉందో అదైతే ఫినిష్ చేసుకున్నాం. ఘోరంగా మండినే కానీ గివప్ ఇవ్వాలి. ఎవరు గివప్ ఇస్తారు? అందరూ వస్తున్నారు. దారా 2026 మనదే దారి. సక్సెస్ఫుల్లీ డన్. కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు మీరు చూస్తున్న హెయిర్స్ ఇవన్నీ పోతాయి ఇక. గుండూరు మనకు ఒక టోకెన్, ఒక బ్లేడ్ అయితే వచ్చింది. తక్లా ఊహించుకుంటే నవ్వుతుంది. తక్లాకి బ్లేడ్ ఇచ్చారు. గుండు బాయ్. ఎంటికలతో చూడరులే. మొన్నదాకా ఘోరంగా వేయించిన కటింగ్ చేయించుకోకుండా మరి, ఎందుకంటే గుండె వేయించుకున్నామని. మధ్యలో 60 రావడం వల్ల కటింగ్ చేయించిన. ఇప్పుడే మొత్తం గుండు ఘోరంగా అంటుంది. ఫైనల్లీ మన గుండె అబ్బాయి అయితే గుండు కొట్టుకొని రెడీ అవుతున్నాడు. గుండబ్బాయి చాలా బాయ్ ఫేస్ కావడం ఫేస్ నాకు గుండె వేయించుకుంటే ఇప్పుడే పుట్టెట్టుకొని తీసినట్టు. గిట్లా రజనీకాంత్ గిట్లా
ప్రజెంట్ టైం వచ్చేసి 1:14 అవుతుంది, 1:15 అవుతుంది. అందరం కూడా స్నానాలు అయితే చేసినాము. ఇక్కడ క్రౌడ్ వచ్చేసి చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ అవుతున్నది. సో ఏం చేస్తున్నాం అంటే డిన్నర్ ఇవ్వడం కూడా చేయలేదు. మధ్యాహ్నం 3 గంటల తిన్న తిండే. ఇప్పుడు పోయి ఫస్ట్ డిన్నర్ చేస్తాం. ఆ తర్వాత మా దగ్గర ఉన్న సామాన్లు ఏవైతున్నాయో అన్నిటిని కూడా తీసుకుపోయి లాకర్స్ రూమ్లో అయితే సెట్ చేస్తాము. ఆ తర్వాత ఫ్రీ దర్శనానికి లైన్ ఎక్కడ కడుతురో ఆ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. 1 అంటే ఇంకా 5 అవర్స్ అంతే. మనం తిని అలవాటు చేసాక ఒక గంట గంటన్నర అయిపోతుంది. డైరెక్ట్ లైన్ కాడికి వెళ్ళిపోతాం. ఇంకేంద్రా అన్నదానం అంటే చేస్తారు కానీ పొద్దుగాలనే ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అన్నం మీద విడిచిపెట్టు, ఫస్ట్ దర్శనం కావాలి. ఇప్పుడు తినడంటున్నావు కాదు, మనం డిన్నర్ చేద్దామంటే ఏదో ఒకటి తిందాం. అన్నదానం కాడ అంటలేను నేను. తెలిసి ఉండదు ఇప్పుడు. అన్నదానం కాడికి అంటలేదు, ఆ హోటల్ తిందాం. కానీ అందరు మన లుంగిలు కట్టిరు. కట్టినా నేను వచ్చేసి ఒక అంగి తీసుకుంటా, ఈ టీషర్ట్ తీసేసి అది వేసుకుంటా. పర్రా మొత్తానికైతే గాయస్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. స్నానం చేసినాము, డిన్నర్ చేసినాము, డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాము. మా దగ్గర ఉన్న సామాన్లు అన్ని లాకర్లో పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి గేట్ ఓపెన్ అయిందంటే ఆల్రెడీ. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. అక్కడికైతే వెళ్తున్నాము. మేమే లాస్ట్ అనుకున్నాం. మా ఇంటికి ఎంతమంది కుప్పలుగా ఉన్నారండి. పబ్లిక్ మొత్తం నియోలే. సో మొత్తానికి గాయస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే హ్యూజ్ క్రౌడ్ ఉంది, రావద్దు అని చెప్పేసి నాకు దగ్గర ఒక 50-60 మంది అయితే చెప్పారు. బట్ అయినా సరే ఎవరు మాట వినకుండా మాకు అనిపించింది మేము చేసినాము. 8 గంటలనే ఫ్రీగా దర్శనం అయితే అయిపోయింది వితౌట్ ఎనీ టోకెన్. నెక్స్ట్ లెవెల్ దర్శనం అయిపోయింది, మొక్క అయితే తీరింది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోర్రి, ఖచ్చితంగా వీడియోలో ఎప్పుడైనా గివ్ అప్ అయితే వేయద్దు, ఖచ్చితంగా ట్రై అయితే వేయాలి. సక్సెస్ అయిపోయి ఖచ్చితంగా. త్వరలో నీకు కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.